ఇప్పుడు మీ మీద ట్రోల్స్ వస్తున్నాయి అంటే మీకు తెలుసు రాజకీయాల్లో ఉంటున్నాం అవును. కాబట్టి దెబ్బకి ఎదురు దెబ్బ ఖచ్చితంగా మనం అంటాం అనిపించుకోవాలి తప్పదు. బట్ ఫ్యామిలీ అనే వాళ్ళకి పిల్లలకి ఏం తెలుసు చాలా కష్టంగా ఉంటది కదా. మీకు వాళ్ళు వచ్చిన హర్ట్ trolls అయిపోతారు, లో sensitive ఒక 2-3 అసలుకి జీర్ణించుకోలేంది డైజెస్ట్ అవ్వని విషయాలు అంటే ఏమని చెప్తారు అసలుకి? ఒకటి, నా బర్త్డే రోజు మా రెండో అన్నయ్య రాంప్రసాద్ రెడ్డి నన్ను చిన్నప్పటి నుంచి ఎత్తుకొని స్కూల్ కి కాలేజీకి తీసుకెళ్ళాడు. నేను హీరోయిన్ అయ్యాక నాతోనే లైఫ్ అంతా కూడా షూటింగ్స్ కి వచ్చేవాడు. సొంతం ఆయన ముద్దు పెడితే దాన్ని ఎంత వల్గర్ గా ట్రోల్ చేశారంటే అసలు ఏడుపు వచ్చేసింది నాకైతే. ఓకే. అలాగే నా కొడుకు కౌశిక్ ఎప్పుడు కూడా నన్ను వెనక నుంచి ఇలా మమ్మీని పట్టుకొని ఉంటారు. ఏ ఫోటో చూసినా మీరు చూసారు, దాన్ని న్యూడ్ ఫొటోస్ చేసి పెట్టారు. అసలు వాడు నాకు చెప్పలేక 1 వీక్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. నాకు తెలియదు ఇవన్నీ, దానికి ఎవరో ఫ్రెండ్ పెట్టారంట. ఒకలాగా ఉన్నాడు వాడు, చాలా యాక్టివ్గా ఉంటాడు. నన్ను చూస్తే అసలు ఒక నిమిషం ఉండదు, మమ్మీ 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 అని ఉంటాడు. ఏం రా వీడు సైలెంట్గా ఉన్నాడే అని చెప్పి అడిగితే అప్పుడు చూపించాడు. మరి చెప్పాలి కదా నాన్న అంటే, నాకు ఎవరికి చెప్పాలో తెలియలేదు, ఎవరితో డిస్కస్ చేయాలో తెలియలేదు అన్నాడు. ఇప్పటికి మీ కళ్ళ నీళ్ళు వస్తున్నాయండి. అంటే వాళ్ళ మనసు హర్ట్ అయితే అది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. అంటే ఇప్పుడే కదా వాళ్ళు 18 years. సో ఈ టైంలో కనుక ఒక నెగటివ్ వస్తే చాలా కష్టం. వాళ్ళ డాడీకి కూడా చెప్పుకోలేకపోయాడు వాడు, ఎవరికి చెప్పాలో తెలియలేదు, ఎలా దాన్ని రియాక్ట్ అవ్వాలో కూడా తెలియలేదు వాడు.